సార్ గారికి ఇచ్చినటువంటి సీట్ రాకుండా ఏది రాకుండా కానీ సహాయం మన రాజన్న సార్ గారికి తెలియజేసినట్లయితే సార్ గారు సహాయం చేయడంలో రాసుకుంటారు కాబట్టి అన్ని విధాలుగా కమ్యూనిటీకి సహాయ సహకారాలు అందిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కష్టపడి చదువుకొని ఉన్నత స్థానంలో ఉండాలని ఈ సభాముఖంగా ప్రతి ఒక్క విద్యార్థికి ఉంటాయని మీరు ఉన్నత స్థానంలో ఉండి మా యొక్క పేరు నిలబెట్టాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఈ సమయంలో 10వ తరగతిలో ఉత్తమ GPA సాధించినటువంటి విద్యార్థులకు శ్రీ రాజన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడికి వెళ్ళవచ్చు. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మీ అందరితో పాటు గ్రూప్ కూడా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా విద్యార్థులు ఇంటికి కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళవాలని కోరుతున్నాం. సరే కొంచెం PRTU Good morning to all. I feel very proud for this. Thank you for this. పిల్లలను మంచిగా ప్రోత్సహించడంలో ముందున్నారు సార్.
దేనికైనా ఇట్లనే ముందుండి నడిపించాలని అనుకుంటున్నాను సార్. పిల్లలు కూడా సార్ చెప్పినట్లు విని మంచి పొజిషన్లో ఉండాలని అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మంచి మోటివేషన్ ఇచ్చాను. థ్యాంక్ యూ సార్. మంచి ఏర్పడి ఉన్నత స్థానంలో నిలబడ్డాను. థ్యాంక్ యూ సార్. కార్యక్రమానికి రైతు వేదిక వెన్యూలో శ్రీ మాదరి అన్నపూర్ణ స్మారక ట్రస్ట్ ఈరోజు ఒక చాలు చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే విద్యార్థులు చదువుకొని పైకి చదువులోకి వెళ్ళాలని, అలాగనే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వారికి ఏదైనా ఆర్థిక సహాయం అవసరం ఉన్నా ఈ ట్రస్ట్ ద్వారా చేయడానికి. గతంలో నా వ్యక్తిగతంగా వేరే అన్ని కార్యక్రమాలు చేసుకుంటుంది, కానీ ఈసారి వారి పేరు మీద ట్రస్ట్ ఓపెన్ చేసి ఇదే మొట్టమొదటి వేదిక. అలాగని దాని తర్వాత ఎలాంటివన్నా ఇక్కడ ఉన్న మా జర్నలిజం కానీ విలేకరులు కానీ ఇక్కడ వచ్చిన ఆఫీసర్లు ఎవరైనా ఎక్కడ ఆర్థిక ఇబ్బంది అయినా ఎలాంటి పని పడ్డా చేయడానికి సిద్ధంగా ఉంటాము. అది నేను గతంలో ఇదే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్డ్ అయ్యి మా శ్రీమతి అన్నపూర్ణ గారు చనిపోవడం వలన ఈ ట్రస్టుకు నామకరణం చేసి దాంతో ఈ కంటిన్యూ కొనసాగుతున్నాము. ఇక్కడ మోర్తాడు మండల్లో 13 మంది విద్యార్థులు వారు 10th టాపర్గా రావడం వల్ల వారికి ప్రోత్సాహంగా ఒక మెమోంటో, ఒక జ్ఞాపకం, అలాగనే ఒక శాలువతో ఆనరింగ్ చేసి పై చదువులకు వెళ్ళాలని వారికి ప్రోత్సాహం అందించడానికి మోర్తాడు వెన్యూగా ఎన్నుకోవడం. దానికి ఇక్కడ ఉన్న మా సోదరుడు భూమన్న గారి ఆధ్వర్యంలో వారు చెప్పడం వల్ల ఇది చేసడం, ఇది ఎంఈఓ గారి సహకారం, అలాగనే ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ లావణ్య గారు, వివిధ హోదాలతో వచ్చిన ప్రతి వారికి కృతజ్ఞత తెలుసు. ముందు ఏదన్నా అవసరం వచ్చినచో మా ట్రస్ట్ ద్వారా వారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారని ఆశిస్తున్నాను. Thanks for watching. Like, share and subscribe.